నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా వినాయక నిమజ్జనం ఉత్సవాలు. హాజరైన మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన నూతన తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి. కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్ల సమ్మె మద్దతు తెలిపిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. కరణ్కోట్ సిసిఐ కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు. పెద్దెముల్ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు. బషీరాబాద్ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్. జీవనిగిలో ఘనంగా వినాయక నిమజ్జనం ఉత్సవాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో గత 5 రోజులుగా పూజలు అందుకున్న వినాయకులు శుక్రవారం నిమజ్జన ఉత్సవాలు హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సమాచార, పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంతంగా, కులమతాలకు అతీతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ అధ్యక్షులు, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, గౌరవ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్ హాజరయ్యారు. తాండూరు పట్టణంలోని ప్రముఖ గాయకులు, ఉపన్యాసకులు, అధ్యాపకులు వినాయకుడి నిమజ్జనం విశేషాలను విశేషంగా తెలిపారు. తాండూరు పట్టణంలోని సుమారు 300 పైగా గణనాథులు శుక్రవారం నిమజ్జనానికి తాండూరు పట్టణ పుర వీధుల గుండా భద్రేశ్వర్ చౌక్ నుండి కోకట్ సమీపంలోని కాగ్నా నదికి బయలుదేరాయి. డీజే పాటల మధ్యన కోలాహలమైన వాతావరణంలో వినాయకులు బయలుదేరారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, తాండూరు డీఎస్పీ జి శేఖర్ గౌడ్, తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. వినాయక నిమజ్జనం ఉత్సవాలను సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ మఠం నిరంజన్, టెక్నికల్ ఇన్ఛార్జ్ రవీంద్రబాబు, గయాజ్, ప్రకాష్, మహదేవప్ప ఆధ్వర్యంలో సిటీ కేబుల్ ఛానల్, మొబైల్ యాప్, యూట్యూబ్లలో ప్రత్యేక ప్రసారం నిర్వహించారు. కాళ్ళతో
సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ పెద్దలు మహేందర్ రెడ్డి గారికి పట్ల నరసింహారావు సభతో అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి సన్మానిస్తాము. కోరుతాం. కట్టాలి హిందూ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే
తాండూరు పట్టణంలో 3 నుంచి 350 వినాయకులను నిలబెట్టి వాడలో కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మరి వినాయక నిమజ్జనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేసుకోవడం జరుగుతున్నది. హిందూ ఉత్సవ కమిటీ రాజులతో పాటు నర్సులు అందరూ కూడా మరి ప్రతి వాడలో ఉన్నటువంటి వినాయక నిమజ్జనంలో పాల్గొని విజయవంతం చేయడానికి వాళ్ళు ముందుంటున్నారు. యువకులు, మహిళలు ప్రతి వాళ్ళలో కూడా వినాయక నిమజ్జనంలో పాల్గొని భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాం. ఈసారి ఇంకా పెద్ద సంఖ్యలో వినాయక నిమజ్జనంలో పాల్గొనడం జరుగుతున్నది. ప్రతి ఏటా కూడా మరి పెద్ద ఎత్తున మన ప్రతి వాళ్ళు కూడా భక్తులంతా పోటీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది. మరి ఈ సంవత్సరము రైతుల పట్ల కానీ భక్తుల పట్ల కానీ మరి స్వామి దయ ఉండాలని చెప్పి మన వికారాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో చేసుకుంటాం. ఆ దేవుని దయ అందరి మీద ఉండాలని చెప్పుకుంటూ అటు అభివృద్ధి పనులు కానీ మరి ప్రతి ఒక్కరు భక్తుల మీద కూడా ప్రజలందరినీ కూడా సుఖంతో ఉండాలని చెప్పేసి వినాయకుడిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి అందరూ నమస్కారం చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ కూడా నమస్కారం. గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పి మహేందర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారికి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి, వేదికపై ఉన్న ఇతర నాయకులకు, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులకు, ఇక్కడ విచ్చేసిన అశేష జనానికి, తాండూరు పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, పిల్లలకు, యువతకు, అమ్మలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు, పోలీస్ శాఖ వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా హిందూ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసి తాండూరు పట్టణం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏ మండపం దగ్గర చూసినా కానీ ప్రతి ఒక్క మండపం దగ్గర పెద్ద, చిన్న, అమ్మ, అక్క అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుని సేవలో ప్రతి ఒక్కరు చేయడం చాలా సంతోషకరం. ఈ 5 రోజులు కూడా తాండూరు పట్టణంలో ప్రతి గల్లీ, ప్రతి
హిందూ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అన్ని ఏర్పాట్లు చేసినాం. అన్ని విధాలుగా ఎన్ని కష్టాలు వచ్చినా నిమజ్జనం పాయింట్ కాదు కానీ మరి ఇటు నిమజ్జన కార్యక్రమానికి కానీ అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్ సహకరించిన సంగతి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ మరి ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించారు కాబట్టి మన పండుగకు అందరూ సహకరించారు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం తెలియజేసుకుంటూ మరొకసారి నేను తాండూరులో ఏర్పాటైన వినాయక మండపాలందరికీ కూడా ఈ సందర్భంగా లైవ్ ఉన్నది కాబట్టి మీరు తొందరగా వినాయకులన్నీ కూడా ముందుకు సాగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మహేందర్ రెడ్డి గారికి, రోహిత్ రెడ్డి గారికి హిందూ సంస్కృతి తరఫున అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారికి మరి గణేష్ సమావేశం సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన హిందూ సంగీత సమితి సభ్యుల ప్రధాన కలిసి నరసింహ గారికి, అధ్యక్షులకు మరి వారి కార్యవర్గానికి మరి ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తాండూరు పట్టణంలో గత 5 రోజులుగా గణేష్ గల్లీ గల్లీలో మరి గణేష్ ప్రతిష్ఠించి మరి భజనల కార్యక్రమాలతో పూజలతో మరి తాండూరు ప్రాంతం మొత్తం మరి పాల్గొని మరి తాండూరు ప్రాంతం సురక్షితంగా ఉండాలని చెప్పేసి మరి మేము కోరుకుంటూ మా ఎల్లవేళలా మా గణేష్ ఆశీర్వాదం తాండూరు నియోజక ప్రజల్లో ఉండాలని కోరుకుంటూ మా చిన్నపాటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మన గణేష్ ఊరేగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ, అలాగే పెద్దలు మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుడు మనందరికీ కూడా రాబోయే సంవత్సరం అంతా కూడా మంచిగా చూడాలని, తాండూరు ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధిని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. జై గణేష్. ఇప్పుడు మన గ్రంథాల ప్రచారాలకు మా యొక్క చిన్న విన్నపం, దయచేసి ఈ యొక్క ఉత్సవాలని ఎటువంటి ఆటంకాలు కలగకుండా మాకు సహకరించాల్సిందిగా హిందూ కేంద్ర సమితి ద్వారా వారిని వేడుకుంటున్నాను. మరి అధ్యక్షులు అధ్యక్షులు వెంకటరావు గౌడ్ గారికి, మరి కిరణ్ కుమార్ గారికి వారికి హిందూ సమితి తరఫున వారికి గౌరవంగా సన్మానించడం జరిగింది. పెట్టాల ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వారు గౌరవ పెద్దలందరూ కూడా తెలియజేయడం అనగా మన నైరుగంజ్ వినాయకుడు వచ్చి
అమ్మను నాన్నను వదులుకున్నాను, దేవుడవని నమ్ముకున్నాను, అమ్మను నాన్నను వదులుకున్నాను, నీవే నా దేవుడవని నమ్ముకున్నాను.
నరసింహన్న గారిని కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి నరసింహన్న గారు జ్యోతి వినాయకుడి దగ్గరికి స్వయంగా వెళ్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే భారతదేశం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇదే దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇదే దేవాలయం, ఇదే భారతదేశం. ఇదే భారతదేశం సకల సంపద నిలయం. గాంధీతో దగ్గర గణనాథుడు అక్కడే ఆగిపోయాడు. దయచేసి గణనాథుని ముందుకు తీసుకోవాల్సిందిగా మనవి. వెనకాల చాలా కనబడి గణనాథులు వేసి ఉన్నాయి కాబట్టి మీరు ముందుకు రావాలి. రాజు
शिवाजी महाराज जयंती आणि हनुमान जयंती వినాయకుడు అనుభవాలు వస్తాయి కాబట్టి ఇబ్బంది అయితే టూ వీలర్ అంటే పాస్ చేసుకుంటారా ఎవరు కూడా పాస్ చేసుకోరు ప్లీజ్ దయచేసి మీరు చూడాలనుకుంటే ముందు చూడండి. రజనీకాంత్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. రజన గారు అనగారు రజనీకాంత్ అనగారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. కొద్దిగా సహకారం చేయాలి. దయచేసి అందరూ కూడా సహకరించారు.
cable. శుక్రవారం మంత్రి మహేందర్ రెడ్డిని హైదరాబాద్లోని తన నివాసంలో ఇటీవల నూతనంగా నియమించబడిన తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి చైర్మన్ వీణా శ్రీనివాచారి, వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్ మరియు డైరెక్టర్లు కలిసి మంత్రిని ఘనంగా సత్కరించారు. రైతులు, వ్యాపారుల సమస్యలపై చర్చించారు. మంత్రి నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంత్రి వెంకటయ్య ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, పేర్కంపల్లి వెంకట్, రేలగడ్డ తాండా గోవింద్ నాయక్, ముస్తాఫా కోకట్, షేక్ కాశిం అలీ, మ్యాతరి ప్రకాష్, గోపాల్ రెడ్డి, కుర్వ బీరప్ప, భానుప్రసాద్, ప్రశాంత్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు గౌరవ వేతనం కాదు, ప్రభుత్వ వేతనం కావాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు నారాయణ, నరసింహులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. పెరిగినాయి జీతాలు అంటారు. ఏం సరిపోతున్నాయి? ఓ ఇల్లు కట్టుకుంటాం, రోజులకే వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం కూడా మీ పక్షాన కూడా కింది స్థాయి లోపల ఉండేటటువంటి వాళ్ళు ఏం కష్టం చేస్తున్నారు, ఎట్లా కష్టం చేస్తున్నారు, వాళ్ళు ఎంత పని భారం మోస్తున్నారు, దానికి తగ్గట్ల ఫలితం ఉంటేనే ఒక వ్యక్తి వాళ్ళు ఆడ సంతోషంగా పని చేయగలుగుతారు. అది లేదు, అరే ఇంత నెలకి ఇంత వస్తున్న జీతము, ఇందులో ఇంత పనులు చెప్తున్నారు అనేటటువంటిది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అటువంటి దాన్ని తెలంగాణ ఉద్యమంనే మనం ఒక ఊపినటువంటి వ్యక్తులం. ఈ ప్రాంతం వాళ్ళు సకల జనుల సమ్మె చేసి తెలంగాణనే తెచ్చుకున్నాం. మీ హక్కులు ఎందుకు రావు? మనకు బాధ్యతలు అంటేనే హక్కులు కూడా అంతే. కాబట్టి మన బాధ్యతలు ఎంత నిర్వహిస్తామో మనం హక్కు కూడా మాకు కరెక్ట్గా మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మొన్ననే సీఎం కేసీఆర్ గారు అందరికీ కాంట్రాక్టు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఇచ్చిండు. మరి మీరు అదే పని చేస్తున్నారు కదా. ఒక విద్యా వ్యవస్థకు మీరు ఒక భావి తరాలను తీర్చిదిద్దుతున్నారు. అంటే మెల్లె వాళ్ళకు చిన్న పిల్లలకు 3 సంవత్సరాల పిల్లలకు మీరు మీ దగ్గర పెట్టుకొని ఒక తల్లి తండ్రిలాగా అన్ని సాకు వాళ్ళని అన్ని విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఒక దేశానికి భావి భారత పౌరులని మీరు కూడా తింటున్నారు. అంటే వాళ్ళకు ఒక లెక్క, వీళ్ళకు ఒక లెక్క, అట్లా ఉండదు. ఒకటే లెక్క. వాళ్ళ హక్కులు ఏమున్నాయో వాళ్ళకి ఇవ్వాలనేటటువంటిది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం అనేటటువంటిది ఇంకా ఇప్పుడు ఇంకోటి వస్తుంది. ఉద్యమం 28 నుంచి వాళ్ళు మిడ్ డే మీల్స్ వాళ్ళు లోపల ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ పెట్టాలనేటటువంటిది ఒక డిమాండ్ పోవాలి.
అన్ని పార్టీలకు అదే. మేము అధికారంలోకి వస్తే ఈ అంగన్వాడీ వాళ్ళ సమస్యలు తీరుస్తామనేటటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో ఇప్పుడు ఉచితాలు ఏ విధంగా అయితే ప్రకటిస్తున్నారో మీరు కూడా ప్రకటిస్తుంటే వాళ్ళ ఏమైతుంది అందరికీ కుటుంబాల దగ్గర బయటస్తున్నారు. కాబట్టి మీకు కూడా మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి సిఐటి శ్రీనన్న మా ప్రాంతం లోపల ఎక్కడ కింది వర్గాలు ఎక్కడెక్కడైతే అనవర్తులేవో అనగారిన వర్గాల లోపల ఏదైతే అన్యాయం జరుగుతుందో వ్యతిరేకత జరుగుతుందో దానికి పూర్తిగా మద్దతు ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తూ తాండూరు మండలం కరెంట్ కోట్ సిసిఐ కాలనీలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గణేశుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఉచిత అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పి రాజు, యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్, నాగేష్ శెట్టి, మాణికెప్ప, వెంకటేష్, శంకర్, కేవైచారి మరియు సిసిఐ జిఎం మహానా, పర్సనల్ మేనేజర్ అమిత్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. అమృతాస్మరణమదే మహాగణపతయే నమః. మృష్టాన్న భోజన నైవేద్య నివేదయామి. నమో రుద్రాయ పరమాత్మరుద్రాయ ప్రజన్నరుద్రాయ సాంబదాశివపుత్రాయ శ్రీ మహాగణపతయే నమః. మహానైవేద్యో నివేదయామి. మంగళమాదివ్య నీరాజనం. జయ గణనాథ భగవన్ గిరిజాతనుజాత గజముఖ వరయుత శివ సుపనత జన పరిపాలక దేవ స్వామి జయ జయ గణనాథ. జయ జయ గణనాథ భగవన్ గిరిజాతనుజాత గజముఖ వరయుత శివ సుతనత జన పరిపాలక దేవ స్వామి జయ జయ గణనాథ. శూర్పకృతికరణ సరళ సూపదేయ విభో. శూర్పకృతికరణ సరళ సూపదేయ విభో. గజముఖ వరయుత శివ సుతనత జన పరిపాలక దేవ స్వామి జయ జయ గణనాథ. ఏకాదంత వరద సరళ శోభాదేవ విభో. మాంసరూపక నియ సంహారక అపూత నైవేద్యం తుభ్రం వేద వేదరబ్దో. జయ జయ గణనాథ భగవన్ గిరిజాతనుజాత గజముఖ వరయుత శివ సుతనత జన పరిపాలక దేవ స్వామి జయ జయ గణనాథ. జ్ఞానపూర్ణంజయ గంజోతి నిర్మలవాద మనవే ಕರ್ಪೂರದಾರುತಿ ಅನ್ನೋದೇನ ಗುರಾಮಿಗೆ ಅನುರಾಧ ಭಕ್ತಿಯಲಿ ಅನ್ನೋದೇನ ಗುರಾಮಿಗೆ ಅನುರಾಧ ಭಕ್ತಿಯಲಿ ಜನನ ಮರಣ ರಹಿತ ಜಂಗಮಗ ಬೆಳಗಿರು ಜ್ಞಾನ ಪೂರ್ಣಂಜಯ ಗಂಜೋತಿ ನಿರ್ಮಲವಾದ ಮನವೇ ಕರ್ಪೂರದಾರುತಿ ನಾನು ನೀನೆಂಬ ಬೇಡಿರೋ ನರಕವೇ ಪ್ರಾಪ್ತಿ ಜ್ಞಾನಿಗಳೊಡನಾಡಿರೋ ಏನಾದೇಶಯ ಜನ್ಮ ಹಿಂದುಳ ಶ್ರೀಲಿಂಗಕ್ಕೆ ಏನಾದೇಶಯ ಜನ್ಮ ಹಿಂದುಳ ಶ್ರೀಲಿಂಗಕ್ಕೆ ದೇವಾನಿ ಗತಿ ಎಂದು ಮನ ಒತ್ತಿ ಬೆಳಗಿರೆ ಜ್ಞಾನ ಪೂರ್ಣಂಜಯ ಗಂಜೋತೆ ನಿರ್ಮಲವಾದ ಮನವೇ ಕರ್ಪೂರದಾರುತಿ ಅಷ್ಟವರುಣದ ಸ್ಥೂಲವೋ ಮಾನವ ಜನ್ಮ ಹುಟ್ಟಿ ಬರುವುದು ದುರ್ಲಭವೋ ಕೋಟಾನ ಕುರು ನಿಮಗೆ ಮಾಡಿದ ಫಲದಿಂದ ಕೋಟಾನ ಶಿವ ನಿಮಗೆ ಮಾಡಿ
ಹುಟ್ಟಿದ ಫಲದಿಂದ ಹುಟ್ಟಿದ ಮಗನ ಸರು ಶಿವನೆಂದು ಕರೆಯಿರಿ ಜ್ಞಾನಪುರ ನಂಜಯ ಗಂಜೋತೆ ನಿರ್ಮಲವಾದ మనవే కర్పూరదారుతి ఓం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం విజయేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమః. శుక్రవారం పెద్దెముల్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ మాట్లాడుతూ తాండూర్ కాంగ్రెస్ పార్టీ నుండి రమేష్ మహారాజ్ లేదా కేఎల్ఆర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీకి కట్టుబడి పనిచేసి గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, మండల పార్టీ అధ్యక్షులు గోపాల్, కోఆప్షన్ సభ్యులు నజీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ అన్నది ఎక్కడ ఇచ్చారు? ఆ తాండూరు 800 కట్టారు, వాటికే డబ్బులు తగ్గిస్తున్నారు. అది కూడా బషీరాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలాల్ నరసింహులు గౌడ్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, సత్యానంద్, మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్, మునిందర్, మహమ్మద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న బషీరాబాద్ మండల్, యాలల మండల్ వివిధ గ్రామాలు తిరుగుతూ పైలట్ ఎమ్మెల్యే గారు ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని రమేష్ మహారాజ్ గారిని విమర్శించడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, మీరు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు ఎమ్మెల్యే ఏ విధంగా అయినరో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోటి మీరు ఎమ్మెల్యే అయ్యి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మీకు తగదు. ప్రజారాజ్యము, టీఆర్ఎస్ తిరిగితే ఎవరు టికెట్ ఇవ్వకపోతే, మీ మొఖాలకు ఎవరు ఇవ్వకపోతే మహారాజ్ గారు కాళ్ళు పట్టుకుంటే మీకు వచ్చి మహారాజ్ గారు టికెట్ ఇస్తే మీరు గెలిచి ఈ అవకాశాన్ని ఇచ్చేసుకొని గద్దెపై కూర్చొని ఈరోజు మహారాజుని, దేవుని లాంటి మహారాజుని అలా మాట్లాడము కరెక్ట్ కాదని తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు మరియు ఉన్న ప్రతి ఒక్కరూ మీడియా మిత్రులకందరికీ నా యొక్క పాదాభివందనములు. ముఖ్యంగా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసి చూపించింది. ఇంటిలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు. మనం ఎటు చేసినా, ఏ ఊళ్ళో పోయినా కానీ అభిమానం కాంగ్రెస్ చాలా ఉన్నది. కాయినా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపే ధ్యేయంతో ప్రతి ఒక్కరి కార్యకర్త పనిచేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఇది అనుమానం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చేసిన కార్యక్రమాలు, చెరువులే కానీ, కుంటలే కానీ, ప్రాజెక్టులే కానీ, ఇండ్లే కానీ, మళ్ళంటే అసైన్డ్ భూములే కానీ రకరకాల ఎన్నో చెప్పకుండానే పని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇండ్ల లోపల ఉన్నారు, మళ్ళీ ఇచ్చిన భూమి లోపలే బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు మళ్ళీ పెద్దలు ఉద్యోగులు వాళ్ళు చేసిన ఆశయంలో నడిచి మరి ప్రతి ఒక్కరికి అభిమానంతో ఎందరో వస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటిది, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే మనం విమర్శిస్తామో అది మన తల్లిదండ్రులకు విమర్శించినట్టు. కాబట్టి మనము జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి విజయం కోసం. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన ఉత్సవాలను నిర్వహించారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అనంతరం ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిందర్ రెడ్డి, రాములు, దస్తయ్యగౌడ్, వీరారెడ్డి, మహదేవపా తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable